శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మాఘ శుక్రవారం ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున ఈ కథలను వినడం వలన ఆ తల్లి అనుగ్రహం మనపై సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఈ కథలను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. పూర్వకాలంలో గౌతమి నదీ తీరంలో రామాపురం అనేటటువంటి ఒక గ్రామం ఉండేది. అందులో రామశర్మ, సుమతి అనే దంపతులు ఉండేవారు. రామశర్మ ఆ ఊరిలో సీతారామచంద్రుల వారి ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తూ జీవించేవాడు. వీలున్నప్పుడు ఆ ఊరి వారి ఇళ్లలో పౌరోహిత్యం కూడా చేస్తూ కాలం వెలబుచ్చేవాడు. ఆ దంపతులకు జీవితం బాగానే గడిచిపోతుండేది. కానీ సంతానం లేకపోవడం వారికి వెలితిగా ఉండేది. వివాహం జరిగి 6 సంవత్సరాలైనా సంతానం కలగలేదు. సంతానం కోసం వారు ఎన్నో వ్రతాలు చేశారు, ఎందరో దేవతలను ప్రార్థించారు, అలాగే ఎన్నో పుణ్యక్షేత్రాలు కూడా దర్శించారు. అయినా ఏమాత్రం ఫలితం లేకుండా పోతుంది. ఆ విషయం వారికి ఎప్పుడూ బెంగగా అనిపిస్తుండేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ ఊరికి దూరదేశం నుండి ఒక సాధువు వస్తాడు. ఆ సాధువు ఊరి బయట ఉన్నటువంటి పెద్ద చెట్టు కింద తన శిక్షులతో మకాం పెడతాడు. పగలంతా చక్కగా పూజలతోనూ భజనలతోనూ కాలం గడిపి సాయంత్రం తన వద్దకు వచ్చేవారికి 4 మంచి మాటలు చెబుతూ ఉండేవాడు ఆ సాధువు. అలా ఊరివారు తమ ఇళ్లకు రమ్మని చెప్పి అతను ఎంతగా ప్రాధేయపడినా అతను ఎప్పుడూ వచ్చేవాడు కాదు. ఆ సాధువుకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలతో సహా అన్నీ తెలుసని చెప్పి ఎన్నో మహిమలు ఉన్నాయని ఆ ఊరి జనమందరూ కూడా చెప్పుకుంటుండేవారు. అది విని రామశర్మ ఒకనాడు భార్యతో కలిసి ఆ సాధువును దర్శించుకుంటాడు. అలా ఆ దంపతులిద్దరూ ఆ సాధువుకు నమస్కరించి తమకు సంతానం కలిగేటటువంటి ఉపాయం చెప్పమని చెప్పి ప్రార్థిస్తారు. ఆ సాధువు కాసేపు కళ్ళు మూసుకొని చేతిలోకి ఒక మామిడి పండును తీసుకొని భార్య సుమతి చేతికిస్తాడు. మర్నాడు ఏకాదశి అని చెప్పి ఉదయం స్నానం చేయగానే ఈ పండు తినమని, తప్పకుండా చక్కటి పుత్రుడు జన్మిస్తాడని చెప్పి ఆశీర్వదిస్తాడు. అలా రామశర్మ దంపతులిద్దరూ సాధువుకు నమస్కరించి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి చేరగానే ఇంటి బయట రామశర్మ బావమరిది భార్య పిల్లలతో వచ్చి వారి కోసం వేచి చూస్తూ ఉంటారు. అన్నా వదినలు రావడం చూసి సుమతి ఎంతో సంతోషిస్తుంది. వారిని లోపలికి తీసుకుని వెళ్ళి సాధువు ఇచ్చినటువంటి ఆ మామిడి పండును గూట్లో జాగ్రత్తగా దాచిపెడుతుంది. ఆ రాత్రి చక్కగా వారందరూ కబుర్లు చెప్పుకుంటూ ఆలస్యంగా నిద్రపోతారు. ఉదయాన్నే బావమరిది కృష్ణశర్మ హడావుడిగా బయటకు వెళ్ళవలసినటువంటి పని ఉండడం చేత సుమతి తెల్లవారుజామునే లేచి తమ్ముడికి వంట సిద్ధం చేస్తుంది. ఆ హడావిడిలో పడిపోయి సాధువు ఇచ్చినటువంటి మామిడి పండు గురించి మర్చిపోతుంది. కృష్ణశర్మ దంపతులకు ఆ రోజు రాత్రి గాని ఆ విషయం గురించి గుర్తుకు రాలేదు. మరునాడు ఉదయమే స్నానం చేసి ఆ పండు చేతిలోకి తీసుకుంటుంది. అయితే ఆ పండుకు ఒక పక్కన కొంచెం చీమలు పట్టుంటాయి. ఆ చీమలను తీసివేసి కళ్ళకద్దుకొని వెంటనే ఆరగిస్తుంది. మనసులోనే ఆ సాధువును తలుచుకొని ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి అంటూ ప్రార్థిస్తుంది. తనకు మంచి సంతానం ప్రసాదించమని చెప్పి సకల దేవతలను వేడుకుంటుంది. ఆ మామిడి పండు ప్రభావం చేత సుమతి కొద్ది రోజుల్లోనే గర్భం దాల్చి పండంటి మగపిల్లవాడిని కంటుంది. ఆ పిల్లవాడికి ఆ దంపతులు ప్రభాకర శర్మ అని నామకరణం చేసి చక్కగా ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచసాగుతారు. 5వ ఏడు రాగానే ఆశ్రమ పాఠశాలకు పంపిస్తారు. అయితే సాధువు ఇచ్చినటువంటి ప్రసాదం కొంచెం నిర్లక్ష్యం చేసిన కారణంగా అతనికి గురువులు ఎంత ప్రయత్నించినా ఏమాత్రం చదువు అవ్వడం లేదు. 3 సంవత్సరాలు గడిచినా ఒక్క అక్షరం ముక్క కూడా రాలేదు. అలా రామశర్మకు ఎంతో బాధ కలిగి ఒకనాడు కొడుకును ఎంతో విసుక్కుంటాడు. తండ్రి మాటలకు ప్రభాకర శర్మ ఎంతో బాధపడతాడు. ఉదయం లేవగానే ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. ఊరి బయటకు వచ్చి అడవిదారి గుండా నడుస్తూ ఉంటాడు. అలా పిల్లవాడు కనపడక రామశర్మ ఎంతో వెతుకుతాడు. అయినా లాభం లేకుండా పోతుంది. అలా అడవికి వెళ్ళినటువంటి ప్రభాకర శర్మ అటూ ఇటూ తిరిగి రాత్రి సమయానికి ఒక పురాతనమైనటువంటి గృహం వద్దకు చేరుకుంటాడు. చూస్తుంటే అదేదో ఆలయంలాగా అనిపిస్తుంది అతనికి. చీకటి పడడంతో భయం చేత ఆ రాత్రి అక్కడే ఉందాంలే అని అనుకుంటాడు. అలా గర్భాలయంలోకి వెళ్ళి అక్కడంతా శుభ్రం చేసి ఒక పక్కగా పడుకుంటాడు. ఆ రాత్రివేళ ప్రభాకర శర్మకు ఒక దేవత ప్రత్యక్షమై ఇలా అంటుంది, నాయనా, నేను సర్వజ్ఞానానికి అధిదేవతనైనటువంటి సరస్వతీదేవిని. ఎంతో కాలంగా ఎవరికీ పట్టనటువంటి ఈ ఆలయాన్ని ఈరోజు నువ్వు శుభ్రం చేశావు. అందులోనూ ఈరోజు నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ పుణ్యదినాన నా ఆలయాన్ని శుభ్రం చేసి నీకు ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నావు. నీకు సర్వ విద్యలను అనుగ్రహిస్తున్నాను.
ఉదయాన్నే తిరిగి నీ ఊరికి చేరుకో, నీకు అన్నింటా శుభం జరుగుతుంది అని చెప్పి ఆ తల్లి మాయమైపోతుంది. ఇక ప్రభాకర శర్మ ఉదయం లేవగానే ఆ అద్భుతమైనటువంటి సరస్వతీమాత విగ్రహాన్ని చూస్తాడు. ఆలయం శుభ్రం చేసి ఆ తల్లికి నమస్కరిస్తాడు. అప్రయత్నంగానే అతని నోటి వెంట అద్భుతమైనటువంటి కవిత్వం వస్తుంది. ఆ విధంగా ఆ తల్లిని ఎంతో దివ్యంగా కీర్తిస్తాడు. ఆ తల్లి అనుగ్రహంతో అతను తిరిగి ఇంటికి చేరుకుంటాడు. తల్లిదండ్రులకు జరిగినటువంటి విషయమంతా చెబుతాడు. అలా రామశర్మ దంపతులు ఎంతో సంతోషించి ఊరిలోని కొంతమంది ముఖ్యులను తీసుకొని ఆ అడవిలోకి వెళ్ళి అక్కడ జీర్ణావస్థలో ఉన్నటువంటి సరస్వతీమాత ఆలయం వద్దకు చేరుకుంటారు. అందరూ కలిసి ఆ ఆలయాన్ని శుభ్రం చేసి కొన్ని రోజుల తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు చేస్తారు. అక్కడ ఆ ఆలయ గోడలపై ఉన్నటువంటి శాసనాల ద్వారా అక్కడ ఉన్నటువంటి సరస్వతీ మాతను సాక్షాత్తు వ్యాసుల వారు ప్రతిష్ఠించినట్లుగా గుర్తిస్తారు. ఆ విధంగా కొంతకాలానికి ఆ ప్రదేశం సరస్వతీదేవికి ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందుతుంది. ఆ తల్లిని ఆరాధించిన వారికి సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుందని భక్తులు తెలుసుకుంటారు. చదువుల తల్లి సరస్వతీదేవి అంతటి కరుణామయురాలు మరి. అదేవిధంగా ఆ తల్లి అనుగ్రహాన్ని పొందినటువంటి మరొక భక్తుడి గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ఆంధ్రదేశంలో గోదావరి తీరాన మహదేవపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పురాతనమైనటువంటి శివాలయం ఉండేది. ఆ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించాడని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చెప్పుకుంటూ ఉండేవారు. మహదేవపురంలోని ప్రజలందరూ ఎంతో సఖ్యంగా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు. ఆ గ్రామంలో పాఠశాల మాత్రం లేక పిల్లలను కాస్త దూర ప్రాంతాలకు పంపించాల్సి వచ్చేది. అలా గ్రామంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఆ గ్రామ పెద్దలు ఎన్నోసార్లుగా ప్రయత్నించినప్పటికీ ఎందుకో కానీ అది మాత్రం కార్యరూపం దాల్చేది కాదు. ఎప్పుడూ ఏవో ఒక అడ్డంకులు వస్తూ ఉండేవి. అలా ఉండగా ఆ ఊరికి ఒకనాడు పురుషోత్తమ శాస్త్రి అనేటటువంటి ఒక పండితుడు కుటుంబ సమేతంగా ఆ గ్రామానికి వస్తాడు. పురుషోత్తమ శాస్త్రి సర్వశాస్త్ర పారంగతుడు. ఊరి వారందరూ అతన్ని తమ ఊరిలోనే ఉండమని చెప్పి అర్థిస్తారు. అతని కుటుంబం సుఖంగా ఉండడానికి అన్ని సదుపాయాలు సమకూరుస్తామని, అక్కడే కుటుంబంతో ఉండి తమ ఊరి పిల్లలకు చదువు నేర్పించమని వారందరూ అడుగుతారు. ఇక పురుషోత్తమ శాస్త్రి అందుకు సరేనని ఒప్పుకుంటాడు. అలా కొద్ది రోజులకే ఆ ఊర్లో ఒక చిన్న పాఠశాల ప్రారంభమవుతుంది. పిల్లలందరూ అక్కడే చదువుకుంటూ ఉంటారు. ఆ విధంగా పురుషోత్తమ శర్మ పాఠశాల 2 సంవత్సరాలు చాలా చక్కగా నడుస్తుంది. కానీ 3వ సంవత్సరం నుండి కష్టాలు ప్రారంభమవుతాయి. ఎందుకో కానీ అక్కడ చదివినటువంటి పిల్లలకు చదువు సరిగ్గా అబ్బేది కాదు. దానివలన తల్లిదండ్రులు తమ పిల్లలను మెల్లమెల్లగా ఆ పాఠశాల నుండి మాన్పించేసి వేరే ఊరికి పంపించేసేవారు. అలా 5 సంవత్సరాలు అయ్యేసరికి పాఠశాలలో కేవలం 5 విద్యార్థులు మాత్రమే మిగులుతారు. ఆ విధంగా పురుషోత్తమ శాస్త్రికి చాలా బాధ కలుగుతుంది. ఆ పాఠశాల నడపడం సాధ్యం కాదేమో అని అనుకుంటాడు. కానీ అలాగని ఆ ఊరు విడిచిపెట్టి తిరిగి వెళ్ళిపోదామంటే అతనికి మనసొప్పదు. 5 సంవత్సరాలు అక్కడ ఉండడం చేత ఆ ఊరిపై అతనికి ఎంతో మమకారం ఏర్పడుతుంది. పురుషోత్తమ శాస్త్రికి ఒకనాడు ఒక ఆలోచన వస్తుంది. అదేమిటి అంటే చదువుల తల్లి సరస్వతీదేవిని ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలి అని అనుకుంటాడు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే తప్ప ఈ పాఠశాలకు వైభవం కలగదని చెప్పి భావిస్తాడు. ఎలాగైనా ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవాలని గట్టిగా సంకల్పిస్తాడు. ఆ విధంగా ఆ మరునాటి నుండి పురుషోత్తమ శాస్త్రి కఠోరమైనటువంటి ఉపవాసాలు చేస్తూ కేవలం పండ్లను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ప్రతిరోజు సరస్వతీదేవిని అనేకమైనటువంటి స్తోత్రాలతో పూజిస్తాడు. అలా 40 రోజులు కాగానే సరస్వతీమాత అతన్ని కరుణిస్తుంది. ఆ తల్లి పురుషోత్తమ శాస్త్రికి కలలో కనిపించి ఇలా చెబుతుంది, నాయనా పురుషోత్తమ శాస్త్రి, నీ కఠోర దీక్షకు నేను మెచ్చాను. ఈ పాఠశాల తిరిగి దివ్య వైభవం వచ్చేటటువంటి మార్గం గురించి చెబుతాను, సావధానంగా వినవలసి ఉంది అని ఈ విధంగా చెప్పసాగింది. నాయనా పురుషోత్తమ శాస్త్రి, నీవు జ్ఞాన సరస్వతీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించు. అది నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి వ్రతం. ఆ వ్రతం చాలా మహామహిమాన్వితమైనది. ఆ వ్రతాన్ని వీలైనంత త్వరలోనే నీ పాఠశాల ప్రాంగణంలో తప్పకుండా ఆచరించు. ఆ వ్రత ప్రభావం చేత నీ పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. ఆ వ్రతంలో ఉన్నటువంటి కథలను చదివిన వారికి, వినిపించిన వారికి, విన్నవారికి సర్వజ్ఞానము లభిస్తుంది. ఆ వ్రతం ఆచరించే వారికి
సర్వ శుభాలు కలుగుతాయి. ఏ పాఠశాలలోనైనా, ఏ విద్యా సంస్థల్లోనైనా, గురువుల చేతనైనా, పాఠశాల యజమానుల చేతనైనా, ఆ ఊరి వారి చేతైనా సరే ఈ వ్రతాన్ని ఆచరింపచేయవచ్చు. ఏ పాఠశాలలో ఈ వ్రతం సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఆచరింపబడుతుందో ఆ పాఠశాలలో విద్యార్థులు సంపూర్ణమైనటువంటి జ్ఞానవంతులవుతారు. అన్ని విద్యలలో ఆరితేరుతారు. వారికి నా అపారమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి కలుగుతుంది. ఏ విద్యార్థి అయినా ఈ వ్రతంలోని కథలను ఏ పరీక్షలకైనా ముందు చదువుతారో వారికి ఆ పరీక్షల్లో జయం కలుగుతుంది. పాఠశాలల యందు ఏ నెలలోనైనా సరే, ఏ తిథుల యందైనా సరే ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించవచ్చు. ఆ రోజుల్లో విద్యార్థులకు ఈ కథలను వినిపించినచో వారు కూడా మంచి విద్యావంతులవుతారు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. ఏ విద్యా సంస్థల్లో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో అక్కడ చదివేటటువంటి విద్యార్థులకు అన్ని పరీక్షల్లోనూ జయం కలుగుతుంది. ఆ విద్యా సంస్థలకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వచ్చే వారమే ఈ వ్రతాన్ని ఆచరించు, నీ పాఠశాలలో ఆచరించు, తప్పకుండా నీకు శుభం కలుగుతుంది అని ఆ సరస్వతీమాత అంతర్ధానమవుతుంది. ఆ మాటలు విన్నటువంటి పురుషోత్తమ శాస్త్రి ఎంతో ఆనందిస్తాడు. ఆ తల్లి తనను అనుగ్రహించినందుకు ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా కొనియాడతాడు. అలా మరునాడు ఉదయాన్నే ఊరి పెద్దలకు రాత్రి తనకు కలిగినటువంటి స్వప్నం గురించి వివరించి చెబుతాడు. వారందరూ ఎంతో సంతోషిస్తారు. ఊరి వారందరి సహాయంతోనూ పురుషోత్తమ శాస్త్రి పంచమి నాడు జ్ఞాన సరస్వతీదేవి యొక్క వ్రతాన్ని ఎంతో చక్కగా వైభవంగా ఆచరిస్తాడు. ఆ వ్రతం ఆచరించినటువంటి ఫలితంగా అతి కొద్ది కాలంలోనే ఆ పాఠశాల ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతుంది. అనతి కాలంలోనే చుట్టుపక్కల ఊర్లలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి గొప్ప విద్యా సంస్థగా పేరుగాస్తుంది. ఆ తరువాత కాలంలో ఆ పాఠశాల జ్ఞాన సరస్వతీదేవి పీఠంగా పేరొంది పెద్ద విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. సరస్వతీ మాత అంతటి కరుణామయురాలు. ఆ తల్లిని ఆరాధించిన వారికి విద్యా వినయాలు లభిస్తాయి. చదువుపై సంపూర్ణమైనటువంటి ఏకాగ్రత ఏర్పడుతుంది. అద్భుతమైనటువంటి గ్రహణ శక్తి కలుగుతుంది. జ్ఞాపక శక్తి ఎంతో వృద్ధి చెందుతుంది. ఆ తల్లి సెలవిచ్చినట్లుగా పురుషోత్తమ శాస్త్రి జ్ఞాన సరస్వతీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించి చక్కగా మంచి పేరు ప్రఖ్యాతలను పొంది శుభప్రదంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు. ఇప్పుడు మరొక కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో కృష్ణా తీరంలో పండితపురం అనే అగ్రహారం ఉండేది. అందులో అనేకమైనటువంటి బ్రాహ్మణ కుటుంబాలు నివసిస్తూ ఉండేవి. ఆ అగ్రహారంలో ఒక పెద్ద వేద పాఠశాల ఉండేది. చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది విద్యార్థులు వచ్చి అక్కడ చదువుకుంటూ ఉండేవారు. ఆ పాఠశాలలో చదివిన వారు ఎన్నో శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యం సాధించి ఎంతో పేరు తెచ్చుకునేవారు. సాక్షాత్తు ఆ సరస్వతీదేవి ఈ విద్యాపీఠంలో నడయాడుతుందని అక్కడ ప్రజలందరూ చెప్పుకుంటుండేవారు. ఆ పాఠశాలకు అంత గొప్ప పేరుండేది. ఆ వేద పాఠశాలలో ఎందరో విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఉండేవారు. ఆ వేద పాఠశాలను ప్రతిరోజు ఊడ్చి శుభ్రం చేయడానికి వీరయ్య అనేటటువంటి ఒక పనివాడు ఉండేవాడు. పాఠశాల పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి స్థలంలో ఉండేది. దాదాపుగా 5 ఎకరాల ప్రాంగణం అది. ఆ పాఠశాల ఆవరణలో ఒక చోట చక్కటి హయగ్రీవుని శిల్పం ఉండేది. అలాగే ఆ పాఠశాల ప్రార్థనా భవనంలో ఒక చక్కటి సరస్వతీదేవి విగ్రహం కూడా ఉండేది. ప్రతిరోజు ఉదయాన్నే విద్యార్థులందరూ ఆ భవనంలో ప్రార్థన చేసి సరస్వతీదేవికి నమస్కరించి ఆ తరువాత బయట ఉన్నటువంటి హయగ్రీవునికి కూడా నమస్కరించి వారి వారి తరగతులకు వెళ్ళిపోయేవారు. అలా వీరయ్య ప్రతిరోజు ఆ ప్రార్థనా భవనాన్ని శుభ్రం చేస్తూ ఉండేవాడు. వీరయ్యతో పాటుగా అతని కుమారుడు గోపయ్య అతని పక్కనే తిరుగుతూ ఉండేవాడు. గోపయ్యకు కేవలం 3 సంవత్సరాలు. తండ్రితో పాటే ఆ పాఠశాల మొత్తం తిరుగుతూ ఉండేవాడు. చిన్నవాడైనటువంటి గోపయ్యను ఎంతో తేజస్సు ఉట్టిపడుతున్నటువంటి సరస్వతీదేవి విగ్రహం ఎంతో ఆకర్షించేది. ఆ తల్లి కనులలో ఆప్యాయత, అనురాగం ఆ పిల్లవాడిని కట్టిపడేసేది. అలా ప్రతిరోజు ఉదయం ఆ విగ్రహం ఎదురుగా ఆ తల్లిని చూస్తూ ఉండిపోయేవాడు. గోపయ్య ఆడుతూ పాడుతూ 5 సంవత్సరాల వయస్సుకు వస్తాడు. తన వయసు పిల్లలు కొందరు ఆ పాఠశాలలో చదువుకుంటూ ఉండడం చూస్తాడు. తనకు కూడా అలాగే చదువుకోవాలి అని అనిపిస్తుండేది. కానీ తన తండ్రి ద్వారా అది తనకు సాధ్యపడదని చెప్పి తెలుసుకుంటాడు. తండ్రితో పాటే ప్రతిరోజు ఆ పాఠశాల తిరుగుతూ ఎక్కడన్నా పాఠ్య పుస్తకాలు కనిపిస్తే కళ్ళకద్దుకొని పెట్టుకునేవాడు.
కొందరు విద్యార్థులు తమ పుస్తకాలు సరిగ్గా ఉంచుకోక అటూ ఇటూ పారవేస్తూ ఉండేవారు. గోపయ్య మాత్రం వాటిని తీసి కళ్ళకద్దుకొని చక్కగా పేర్చి పెట్టేవాడు. అలా పెరిగి పెద్దవాడై 12 సంవత్సరాల వయసుకొస్తాడు. తండ్రికి పొలం పనుల్లో సహాయం చేస్తూ ఉండేవాడు. ఉదయం పూట మాత్రం వేద పాఠశాల ఆవరణ మొత్తం చక్కగా తానే శుభ్రంగా ఊడ్చేవాడు. చివరన ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి సరస్వతీమాత విగ్రహానికి మొక్కేవాడు. వచ్చే జన్మలోనైనా తనకు ఆ పాఠశాలలో చదువుకునేటటువంటి భాగ్యం కలిగించమ్మా అంటూ ఆ తల్లిని అనేక రకాలుగా ప్రార్థించేవాడు. అలా రోజు అతన్ని గమనిస్తూ ఉన్నటువంటి ఆ తల్లి సరస్వతీదేవికి గోపయ్యపై అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి అతన్ని అనుగ్రహించాలి అని చెప్పి అనుకుంటుంది. ఒకనాడు ఆ ఊరికి కాంచీపురం నుండి మహాపండితుడు వస్తాడు. అంత గొప్ప పండితుడు వచ్చినటువంటి సందర్భంలో మరునాడు ఉదయం పెద్ద వేద సభ నిర్వహించబడుతుంది. ఆ రోజు ఉదయాన్నే గోపయ్య తండ్రితో కలిసి పండిత సభ జరిగేటటువంటి ప్రదేశాన్ని చక్కగా శుభ్రం చేస్తాడు. అలా కాసేపటికి ఆ సభంతా వేద పండితులతోనూ వేద పాఠశాల ఉపాధ్యాయులతోనూ విద్యార్థులతోనూ నిండిపోతుంది. కాంచీపుర పండితుణ్ణి ఘనంగా సన్మానిస్తారు. అదంతా గోపయ్య దూరంగా నుంచొని ఎంతో ఉత్సాహంగా చూస్తూ ఉంటాడు. పండితులందరూ రకరకాల శాస్త్ర విశేషాలపై మాట్లాడుతూ ఉంటారు. చివరికి కంచి నుండి వచ్చినటువంటి ఆ మహాపండితుడు అనేక శాస్త్ర విషయాలపై మాట్లాడి చివరికి వ్యాకరణానికి సంబంధించినటువంటి ఒక సమస్యను తాను ఎన్నో వేద సభల్లో ఆ సమస్య గురించి అడిగానని చెప్పి ఎవరూ అందుకు సరైనటువంటి సమాధానం చెప్పలేకపోయారని చెప్పి ఈ సమస్య గురించి మీరు సమాధానం చెప్పవలసిందని చెప్పి అక్కడ ఉన్నవారిని అడుగుతాడు. అందరూ ఆ సమస్య గురించి వింటారు. కానీ అక్కడ ఉన్నటువంటి వేద పండితులు కానీ ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ అందుకు సమాధానం మాత్రం చెప్పలేకపోతారు. ఆ క్షణంలోనే సరస్వతీ మాతకు గోపయ్యను తాను అనుగ్రహించాలని చెప్పి సంకల్పించుకుంటుంది. వెంటనే దూరంగా ఎక్కడో నిలబడి ఉన్నటువంటి గోపయ్య అందరికీ వినపడేలాగా గట్టిగా ఇలా అంటాడు, ఆ సమస్యకు సమాధానం నేను చెప్పగలను అని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోతారు. వారు ఏదో చెప్పబోయేంతలో గోపయ్య ఆ వ్యాకరణ సమస్యకు చక్కగా వివరంగా సమాధానం చెబుతాడు. అప్పుడు అక్కడ ఉన్నవారి నోట మాట కూడా రాలేదు. అందరూ ఆశ్చర్యపడుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి సరస్వతీదేవి విగ్రహం నుండి ఈ విధంగా వినిపిస్తుంది, నాయనలారా, ఈ గోపయ్యకు చదువంటే ఎంతో భక్తి శ్రద్ధ. ఏ స్తోత్రాలు రానప్పటికీ ప్రతినిత్యము నన్ను చక్కగా ఆరాధిస్తూ ఉంటాడు. నేను ఇతనికి ఈ క్షణంలోనే సర్వ విద్యలను అనుగ్రహించాను అని చెప్పి వినిపిస్తుంది. అక్కడితో అక్కడ ఉన్నవారందరూ కూడా వారి వారి గర్వానికి సిగ్గుపడిపోయి సరస్వతీ కటాక్షం పొందినటువంటి ఆ గోపయ్యను ఘనంగా సన్మానిస్తారు. ఆ తరువాత కాలంలో గోపయ్య మహాపండితుడిగా పేరు తెచ్చుకొని ఎందరో గొప్ప శిక్షులను తీర్చిదిద్దుతాడు. సరస్వతీమాత అంతటి కారుణ్యమూర్తి. ఆ తల్లిని ఎవరైతే నిత్యం స్మరిస్తారో నిత్యము స్మరించే వారికి సర్వశాస్త్ర జ్ఞానం లభించేలా చేస్తుంది ఆ తల్లి. అన్ని పరీక్షల యందు విజయాన్ని కలిగించేలా అనుగ్రహిస్తుంది. అన్ని కార్యాల యందు శుభం కలిగేలా దీవిస్తుంది. ఆ తల్లికి మనం కూడా ఒకసారి నమస్కారాలు తెలియజేద్దాం. ఇప్పుడు జగన్మాత లక్ష్మీదేవి గురించి ఒక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో అవంతి నగరంలో సుబ్బిశెట్టి అనే వర్తకుడు ఉండేవాడు. స్వతహాగా అతనికి లోభత్వంతో ఉండేటటువంటి ఆ సుబ్బిశెట్టి ఎవరికి ఎప్పుడూ ఎలాంటి సహాయము చేసేవాడు కాదు. వారు ఎంతటి ఆప్తులైనా సరే, వారు ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఏమాత్రం ఎప్పుడూ ధన సహాయం చేసేవాడు కాదు. అతని లోభత్వాన్ని చూసి అందరూ అతన్ని ఏసరించుకునేవారు. ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరిగినప్పుడు వర్తకులందరూ ఎంతో సొమ్ము దానంగా ఇస్తుండేవారు. కానీ సుబ్బిశెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే, అది కూడా వారిని విసుక్కుంటూ ఇచ్చేవాడు. అతని లోభత్వం భార్య, వారికి కలిగినటువంటి 2 కుమార్తెలకు కూడా బాధ కలిగించేలా చేసేది. అలా కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహాలు జరిగి వారి దారిన వారు వెళ్ళిపోతారు. వయసు మీద పడుతుంది కదా, ఇక తీర్థయాత్రలకు తీసుకొని వెళ్ళమని చెప్పి భార్య సుమతి సుబ్బిశెట్టిని ఎన్నో రకాలుగా ప్రాధేయపడి మరి అడుగుతుంది. అదంతా చాలా వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి పని కాబట్టి ఇక్కడి నుండే నమస్కరిస్తే సరిపోతుందిలే అని చెప్పి భార్యను కసురుకుంటుండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియనటువంటి వింత రోగం వస్తుంది.
పగలంతా చక్కగా ఉండేటటువంటి మనిషి సాయంత్రం కాగానే విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులతో కనీసం కదలలేకపోయేది. బాధతో విలవిలలాడేది. భార్య అంత బాధపడుతున్నా సుబ్బిశెట్టి మాత్రం ఆమెను ఏ వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్ళేవాడు కాదు. మందులకు చాలా వ్యయం అవుతుందని ఆమెను కసురుకుంటుండేవాడు. రోజురోజుకు సుమతి బాధ ఎక్కువ కాసాగింది. ఇదివరకు సాయంత్రానికి వచ్చే కాళ్ళ నొప్పులు ఇప్పుడు మధ్యాహ్న సమయానికే రాసాగాయి. అంతేకాక చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయసాగాయి. ఏ వస్తువు అటు తీసి ఇటు పెట్టేటటువంటి ఓపిక లేకపోతుంది. భార్య అంత బాధపడుతున్నా సుబ్బిశెట్టి తనకు ఏమీ పట్టనట్లుగా ఉండేవాడు. వైద్యుని వద్దకు తీసుకెళ్లేవాడు కాదు. తల్లికి ఈ విధంగా ఉందని చెప్పి కనీసం కుమార్తెలకు కూడా కబురు చేసేవాడు కాదు. చెబితే వారందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్ట వేస్తారని, దానివల్ల ఇంకా ఎంతో సొమ్ము ఖర్చవుతుందని చెప్పి భార్య సుమతిని ఏసరించుకుంటుండేవాడు. ఏ మందులు వాడకపోవడంతో సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణింపసాగింది. మంచం మీద నుండి కదిలేటటువంటి ఓపిక కూడా నశించింది. చూపు మందగించింది. ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరికి మరణించింది. ఆ కబురు ఊరివారి ద్వారా తెలుసుకున్నటువంటి కుమార్తెలు హుటాహుటిగా వస్తారు. తండ్రి పిసినారితనం వలన తల్లికి సరిగ్గా వైద్యం కూడా చేయించలేదని తెలుసుకొని ఎంతో బాధపడతారు. తండ్రిని ఎంతో ఈసడించుకుంటారు. భార్య చనిపోవడంతో సుబ్బిశెట్టిలో కొంత మార్పు వస్తుంది. చేసినటువంటి పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతింటుంది. లోభత్వం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అలా కొన్ని నెలలు వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టం వచ్చి చివరకు ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఊరి వారెవరూ ఎలాంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు. ఎంతో దర్జాగా బతికినటువంటి ఆ ఊరిలో ఇక ఉండలేనని చెప్పనుకొని ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరతాడు. ఒంట్లో ఏమాత్రం ఓపిక లేదు. అయినా అలాగే చేతికర సహాయంతో అడవిదారి బట్టి వెళ్ళిపోతాడు. ఉదయానికే మరో ఊరికి చేరుకుంటాడు. అక్కడ 2 రోజులుండి ఆ ఊరివారు కూడా అతను గుర్తించడం చేత అవమాన భారం భరించలేక అక్కడి నుండి మరలా అడవికి చేరుకుంటాడు. అక్కడ అంతా చీకటిగా ఉంటుంది. సరిగ్గా తిండి కూడా లేకపోవడం చేత నడక కూడా సరిగ్గా రావడం లేదు. అంతలో ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటి కనిపిస్తుంది. సుబ్బిశెట్టి పై ప్రాణాలు పైనే పోతాయి. ఎలుగుబంటి భీకరంగా అరుస్తూ సుబ్బిశెట్టిపై దూకబోతుంది. ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి సుబ్బిశెట్టి ఒళ్ళు జలధరిస్తుంది. ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులంఘించుకుంటాడు. కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా ఒంట్లో లేనటువంటి ఓపిక తెచ్చుకొని మరీ పరిగెత్తసాగాడు. ఎలుగుబంటి కూడా భీకరంగా అరుస్తూ అతని వెంటే వస్తూ ఉంటుంది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుబ్బిశెట్టికి ఒక పాడుబడినటువంటి భవనం కనిపిస్తుంది. ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రం శబ్దం చేయకుండా దాక్కుంటాడు. లోపలంతా కటిక చీకటిగా ఉంటుంది. అయినా కిక్కురు మనకుండా దాక్కుంటాడు. ఎలుగుబంటి కాసేపు చుట్టుపక్కల తిరిగి తన దారిన తాను వెళ్ళిపోతుంది. ఆ చీకట్లో సుబ్బిశెట్టి దాక్కుంది ఒక పురాతనమైనటువంటి ఆలయం. ఇంతకు మునుపు ఎలుగుబంటి భయం చేత ఇక వేరే భయం ఏమీ తోచలేదు. కానీ ఇప్పుడు ఈ కటిక చీకట్లో కూర్చోవాలంటే సుబ్బిశెట్టికి విపరీతమైనటువంటి భయం వేస్తోంది. నెమ్మదిగా అటూ ఇటూ తడుముతూ 2 చెకుముకి రాళ్లను సంబోధించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసినటువంటి దృశ్యానికి ఆశ్చర్యం వేస్తుంది. ఆ వెలుగులో మహాలక్ష్మీదేవి విగ్రహం కనిపిస్తుంది. తాను ఉంది మహాలక్ష్మి ఆలయం అని చెప్పి అతనికి అర్థమవుతుంది. పాడుబడి ఎవరూ పట్టించుకోక శిథిలావస్థలో ఉందని చెప్పి తెలుసుకుంటాడు. ఎంతో బూజు పట్టుంటుంది. చీకటిగా ఉండడం వలన ఆ అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడతాడు. నిత్య ధూపదీప నైవేద్యాలు లేకపోవడం వలన విగ్రహం చూపులకు భయపెట్టేలా ఉంటుంది. ఏ విధంగానైనా అక్కడ దీపం వెలిగించుకోకపోతే తాను ఉండేలా అనిపించలేదు అతనికి. అలాగని బయటికి వెళ్దామంటే ఎలుగుబంటి భయం. అటూ ఇటూ చూసినటువంటి సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె సీసా కనిపిస్తుంది. దాన్ని తీసి పక్కనే ఉన్నటువంటి ఒక పాత గుడ్డతో దీపం వెలిగిస్తాడు. హమ్మయ్య అనుకుంటాడు. ఆ కాంతి వలన సుబ్బిశెట్టికి కొంత ధైర్యం వస్తుంది. పరుగెత్తి అలసిపోయి ఉండడం వలన గోడ కానుకొని కూర్చొని ఉన్నటువంటి సుబ్బిశెట్టికి గాఢ నిద్ర పడుతుంది. నిద్రలో సుబ్బిశెట్టి కలలో మహాలక్ష్మీదేవి దర్శనమిస్తుంది. ఆ తల్లి సుబ్బిశెట్టితో ఇలా అంటుంది. ఓయి, నీవు జీవితంలో ఎన్నో రకాల పాపాలు చేశావు. మితిమీరిపోయినటువంటి లోభత్వంతో కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్నావు. ఎవరికి గుప్పెడు బియ్యం కూడా దానం చేయలేదు. కానీ ఈరోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించడంతో నీ పాపాలన్నీ నశించాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత నీవిక్కడ దీపం వెలిగించడంతో నేను నిన్ను అనుగ్రహించాను. ఈ పుణ్యకార్యంలో నీ పాపాలన్నీ తీరిపోయాయి.
ఇవిగో బంగారు నాణాలు తీసుకో. వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మపదంలో జీవిస్తూ కాలం గడపవలసింది అని అంటుంది. తెల్లవారగానే సుబ్బిశెట్టికి మెలకు వస్తుంది. ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చినటువంటి కల గుర్తుకొస్తుంది. ఆ తల్లి కలలో దర్శనమిచ్చినందుకు ఎంతో ఆనందం కలుగుతుంది. సుబ్బిశెట్టి తాను చేసినటువంటి తప్పులకు ఎంతో పశ్చాత్తాపపడతాడు. తన భార్యను చేజేతులా పోగొట్టుకున్నందుకు ఎంతో దుఃఖిస్తాడు. అలా పశ్చాత్తాపపడుతుండగా ఎదురుగా ఒక పళ్ళెంలో బంగారు నాణేలు కనిపిస్తాయి. తనకొచ్చినటువంటి కల నిజమేనన్నమాట. ఆహా! తన భాగ్యం ఏమని చెప్పదును అని అనుకుంటూ ఆ మహాలక్ష్మీదేవి తనను అనుగ్రహించిందని చెప్పి తెలుసుకొని ఆ నాణాలను కళ్ళకద్దుకొని మరునాడే తన ఊరికి బయలుదేరి వెళతాడు. కొంత సొమ్ముతో మరలా వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలు గడిస్తాడు. తనను అనుగ్రహించినటువంటి ఆ మహాలక్ష్మీదేవి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మిస్తాడు. మహాలక్ష్మీదేవికి ఎన్నో దివ్యమైనటువంటి ఆభరణాలు చేయిస్తాడు. నిత్య పూజలకు ధూపదీప నైవేద్యాలకు కొంత సొమ్మును కేటాయించి ఆచార్యులను కూడా వియోగిస్తాడు. బ్రతికినంత కాలం తోటివారికి సహాయపడుతూ దాన ధర్మాలు చేస్తూ జీవించి చివరికి ముక్తిని పొందాడు. లక్ష్మీనారాయణుల యొక్క అన్యోన్యత వర్ణింపవలసింది కాదు. ఒకరిపై ఒకరికి పంచప్రాణాలు. ఆ జగన్మాత ఏ విషయానికి నొచ్చుకోకుండా ఏమాత్రం కష్టపడకుండా ఉండేలా శ్రీమన్నారాయణుడు ఆ తల్లిని ఎప్పుడూ కనిపెట్టుకునే ఉంటాడు. ఆ జగన్మాత కూడా స్వామి హృదయంలో నివసిస్తూ ఎప్పుడూ స్వామిని వెన్నంటే ఉంటుంది. అలాంటి ఆ తల్లికి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆ తల్లి అనుగ్రహిస్తే ఎవరికైనా సరే ఎంతటి హీనమైనటువంటి స్థితిలో ఉన్నా సరే తప్పకుండా వారిని మంచి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురాగలిగినటువంటి గొప్ప కరుణామయురాలు ఆ లక్ష్మీదేవి. అందరికీ ఆ తల్లి అనుగ్రహం సదా ఉండాలని చెప్పి మరొకసారి ఆ తల్లిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.